హలో ఫ్రెండ్స్, నేను లక్ష్మి ఈజీ టైలరింగ్. ఈరోజు నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపెడుతున్నాను, చూడండి. సేమ్ ఇది ఒక శారీలోనే వాళ్ళు లాంగ్ ఫ్రాక్ కుట్టమని అన్నారు. సేమ్ కలర్ కాదు, సేమ్ శారీలోనే ఇలాంటిదే ఇంకొకటి వేరేది కుట్టమని అన్నారు. ఇది మెటీరియల్. ఒక శారీ కొంగు తీసేసిన, బ్లౌజ్ పార్ట్ రెండు తీసేసిన, మధ్యలో మిగిలింది మొత్తం ఫ్రాక్ కుట్టమన్నారు వాళ్ళు. ఇది మెజర్మెంట్. ఫస్ట్ మనం బాడీ కొలుచుకోవాలి. భుజాలు ఉన్నాయి కదా, ఈ భుజం నుంచి ఇక్కడ కుచ్చులు కుట్టిండ్రు కదా వీళ్ళు, ఇక్కడ వరకు మనం కరెక్ట్గా చూసుకుంటే 13 ఉంది. మనం పైన కుట్టడానికి ఒక 1/2 ఇంచు, కింద కుట్టడానికి ఒక 1/2 ఇంచు. 13 అంటే 14 అట్లా వస్తుంది మనకి. ఇది చీర కదా, కొంచెం లేజర్ క్లాత్ టైప్ ఉంది, జారిపోతుంది, కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి. అయితే నేను బాడీ కోసము పాలిస్టర్ లైనింగ్ ఇచ్చిండ్రు వాళ్ళు. అయితే బాడీ ఎంత అంటే మనము పొడవు చూసుకున్నాం కదా, ఇది పొడవు చూసుకున్నాం కదా 13. నడుము లూజ్ చూసుకోవాలి మనము. ఉల్టా తీసి చూసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. నేను ఇట్లనే చూస్తున్నా. 14.5 అంటే ఒక 1/2 ఇంచ్ అటు 15 పెట్టుకుంటా, ఎందుకంటే రిటర్న్ తీయలేదు కదా ఫ్రాకు. 15, ఒక 1/2 ఇంచ్ ఎక్కువనే ఉంటుంది. 15 అంటే మనకిప్పుడు నేను కట్ చేసేది చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మనము కట్ చేసుకుంటే కుట్లు పోకుండా మనము కుట్లు వేసుకోవాలి. ఇది మనకు 13 ఉంది కదా పొడవు, 14 అనుకున్నాం కదా, ఇక్కడి వరకు అన్నమాట. మధ్యలో కూడా ఒకటి పెట్టుకుందాం. ఆడికిడికి గీత కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇట్లా మనం స్ట్రేట్ చేసుకున్నాం కదా, ఇది లైనింగ్ క్లాత్ తీసుకున్నాం. వీప్ పొడవు అయిపోయింది. మనకు నడుము ఎంత వచ్చింది, 14.5 అనుకున్నాం కదా, డబుల్ ఫోల్డ్తోని. 14 అంటే ఇట్లా ఇంత, 14, 15 అనుకున్నాం కదా. మనం కుట్టనీకే అవుతుంది కదా మనకి, ప్లేట్లకి కుట్టనీకే అదంతా అవుతుంది కాబట్టి ఒక 20 తీసుకుందాం. 20 అంటే 10 అనమాట, 10. ఇట్లా 10 తీసుకుందాం, ఇట్లా 10 తీసుకుందాం. ప్లేట్లు వేస్తాము, మళ్ళీ సైడ్ కొంచెం ఎక్కువనే ఉంచాలి కదా ఖర్చు, దానికోసం ఇట్లా 10 తీసుకున్నాం కదా. క్లియర్గా చెప్తున్నా, ఒకసారి చూసుకోండి. మనం ఇది కరెక్ట్ క్లాత్ తీసుకున్నాం కదా. ఇట్లా పొడవేమో ఇది, ఈ నడుము వెడల్పేమో ఇది మనం బాడీ క్లాత్ తీసుకున్నాం కదా, దీంతోనే మనం మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి. ఒకసారి జాయిన్ చేసుకున్నామంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. అందుకే నేను ఇట్లనే జాయిన్ చేసుకొని కట్ చేస్తా. ఏవైనా సరే, బ్లౌజులు అయినా సరే, ఫ్రాక్లు అయినా సరే, ఏదైనా సరే ఈజీగా ఉంటుంది, మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా ఇట్లా జాయిన్ చేసేసుకోవాలి. ఒకటి సూది తీసుకోండి, ఒక దొడ్డు సూది పెట్టుకోండి అన్న కదా, దొడ్డు సూది పెట్టుకొని
బాడీ పార్ట్ ఒక్కటే కొంచెం కష్టం ఉంటుంది, కానీ కింద కుచ్చులు పెట్టి లంగా కుట్టేయడానికి కొంచెం ఈజీనే ఉంటుంది. వీడియో కొంచెం ఎక్కువ ఉంటుంది అయినా కానీ లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయినాయి కదా, నేర్చుకుంటారు మీరన్నా. ఇది కుచ్చుల లాంగ్ ఫ్రాక్ అన్నమాట. ఇట్లా పైన కుట్టుకుంటాం కదా, పైన కుట్టేసుకున్నాం కదా. ఇట్లా మధ్యలో కూడా 2 వేసేసుకోవాలి. బ్లౌజులకు కూడా నేను ఇట్లనే జాయిన్ చేసుకుంటా. ఇప్పుడు ఇది లేజర్ క్లాత్ కదా, కొంచెం మళ్ళీ బాడీకి దీనికి జాయిన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఎక్కువైపోతుంది. నేను ఏమైనా సరే కుట్టాలంటే నేను ఇట్లనే జాయిన్ చేసుకొని కట్ చేసుకుంటా, డైరెక్ట్ స్టిచ్ చేసుకుంటా. ఇక నేను మళ్ళీ డబల్ పని ఉంటుందని ఇట్లనే చేసుకుంటా. మిషన్ పైన సెట్ చేసుకొని కుట్టేదానికన్నా ఒకసారి మంచిగా కూర్చొని ఇట్లా కుట్టుకొని కట్ చేసుకుంటే కొంచెం ఈజీ ఉంటుంది కదా, టెన్షన్ లేకుండా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది ఒక పార్ట్, ఇది ఇంకొక పార్ట్, 2 పార్ట్స్, బ్యాక్కి ఫ్రంట్కి 2 పార్ట్స్ అన్నమాట. ఇట్లా ఇది కొంచెం జారిపోతుంది, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. అవసరమైతే 2 పిన్నులు పెట్టుకొని అయినా సరే కట్ చేసుకోండి. ఒకటి పైన ఒకటి వేసుకోండి, ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి. ఒకటికి 2 సార్లు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి పైన ఒకటి వేసుకున్నాం కదా మనం. ఇది కొంచెం లేజర్ క్లాత్ టైప్ ఉంది, అందుకోసమని నేను సూది పెట్టుకుంటున్నా ఒకటి. ఇక్కడ జారిపోకుండా ఇట్లా పెట్టుకోండి కట్ చేసే వరకు. ఇక్కడ కూడా కొంచెం కాంటలాగా ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా మనకి ఎక్కడ పోదు, ఇంకా 2 అమ్మన్నా కానీ పోదు. మెజర్మెంట్స్ చూడండి, ఇది 2, ఇది ఒక 5 పావు పెట్టుకోండి. షోల్డర్ చిన్నగానే వస్తుంది,
ఇక్కడిక్కడ కుట్టడానికి అవుతుంది, ఇక్కడిక్కడ కుట్టడానికి కానీ చిన్న షోల్డరే వస్తాయి మనకి. ఇంకా ఇది ఎట్లా తీసుకోవాలనేది చెప్పిన నేను, చూసుకోండి, ప్రీవియస్ వీడియోలలో ఉన్నాయి హ్యాండ్స్ ఎట్లా కట్ చేసుకోవాలని. ఈ గల్ల ఒక 5.5, 5.5, ఇది 6. మనకు ఎక్కడ జరగట్లేదు చూడండి, ఇట్లనే సేఫ్ ఉంటుంది అన్నమాట. ఇది ఒక 1 ఇంచ్, అట్లా 1 ఇంచ్. ఈ 1 ఇంచ్ని కలుపుకొని ఇట్లా తీసేసుకోవాలి. రెండు టక్స్ పెట్టుకొని పైన 2 మాత్రమే కట్ చేయాలి. ఇవి కొంచెం జాగ్రత్త కట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఇవేమో కొంచెం వదిలి కట్ చేసుకోవాలి. కొంచెం పైన జరిగింది, అందుకే సెట్ చేస్తున్నా. ఉంది కదా, ఇట్లనే సమానంగా. ఇప్పుడు ఇది మనకు 10 చాలు. క్రాస్గా కట్ చేసేసుకోండి కొంచెం. పద్నాలుగు ఉంది మనకు. 13 అంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కదా, 14. కొద్దిగా క్రాస్ కట్ చేయాలి కింద మనం, కొంచెం ఫ్రాక్ కుట్టడానికి. లేకపోతే ఇది సమానం కట్ చేస్తే డబ్బాలాగా వస్తుంది, సైడ్స్ నీట్గా ఉండదు ఫ్రాకు. నడుము దగ్గర లూజ్ వచ్చేస్తుంది, ఎన్ని కుట్లు వేసినా కానీ లూజ్ వస్తుంది. అందుకే కొంచెం క్రాస్ తీసుకోవాలి. గిత్తి పెట్టుకున్నాం కదా, వాళ్ళు స్వీట్ హార్ట్ పెట్టమన్నారు. డీప్గానే స్వీట్ హార్ట్ని ఎక్కువ పెట్టమన్నారు వాళ్ళు. ఇది బ్యాక్ సైడ్ 7 రౌండ్ పెట్టమన్నారు. బ్యాక్ సైడ్ ఇది బాడీ పార్ట్. ఇక్కడ 2 చూసుకొని బ్యాక్ సైడ్ ఫ్రంట్ 2 సైడ్స్ మనము ప్లేట్స్ వేస్తాం కదా, షోల్డర్కి మధ్యలో చూసుకొని ప్లేట్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ప్లేట్స్ వేసేస్తాం అన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ బట్టి ఇట్లా ప్లేట్స్ వేసేసుకుంటాం. ఇది బాడీ పార్ట్. కుట్టే వరకు ఈ దారాలు ఇట్లనే ఉంటాయి, ఇవి తీసేసుకుందాం. ఏం లేదు, ఇంకా వీటిని ఇట్లనే పట్టుకొని బోర్లు వేసేసుకున్నా కానీ నెక్ వచ్చేస్తుంది. ఇది ఇంతే బాడీ పార్ట్. ఇది కింద లంగాది ఫ్రెండ్స్, ఫ్రాక్దే కింద ఫ్రాక్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఇది కట్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్. ఇప్పుడు ఇది కింద కట్ చేసుకోవాలి, కింద లంగా కోసం. ఎంత ఉంది? ఇది 35 ఉంది. 35 అంటే మనకు 33.5 ఉంది. 1.5 తక్కువ ఉంది. లోపల ఇది లైనింగ్ వేసేయచ్చు. కుచ్చులు పెట్టేసి మన నడుము ఎంత ఉందో అంత కుచ్చులు పెట్టి దానికి జాయిన్ చేసేయాలి.
ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి కుచ్చులు. నడుము ఎంత ఉందో అంతవరకు ఈ లైనింగ్ని అంతవరకు కుచ్చులు పెట్టాలి. ఈ మెయిన్ క్లాత్ని కూడా అట్లనే కుచ్చులు పెట్టుకోవాలి. ఇది మెయిన్ క్లాత్ ఫ్రెండ్స్. ఇది సమానంగా మడక చేసుకొని మనకు ఎంత ఉంది, 35 ఉంది. లైనింగ్ తీసేసుకున్నాం కదా, 35 అంటే కింద మనం కింద మడిచేయడానికి ఒక 2 ఇంచెస్, ఈ పైన కుట్టడానికి ఒక 1/2 ఇంచ్ అంటే 37.5 వచ్చేస్తుంది. 37.5 ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని స్ట్రేట్ ఇట్లా గీత గీసేసుకొని కట్ చేసుకుంటే ఇంతే. ఇది కింద కుచ్చులు పెట్టనీకే. ఈ లైనింగ్ ఏమో మనం కుచ్చులట్టి లోపల లైనింగ్ వేసేసేయాలి. ఇది బాడీ పార్ట్. ఇది హ్యాండ్స్. ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు వాళ్ళు. హ్యాండ్స్ 22 ఉంటాయి. మనం లైనింగ్ కొంచెం వేస్తాం కదా, హ్యాండ్స్ కట్ చేసుకొని లోపల వేసేసేయాలి. ఇది లోపల కింద ఇక్కడ 1 ఇంచ్ వరకు మడిచేస్తాము. ఇది హ్యాండ్స్. ఇది హ్యాండ్స్. ఇది హ్యాండ్స్ లైనింగ్ అన్నమాట. ఇది ఇంతే. ఇది హ్యాండ్స్ క్లాత్. కుట్టేటప్పుడు ఇది కాదు, ఇది హ్యాండ్స్ క్లాత్. కుట్టేటప్పుడు కట్ చేస్తాం. మళ్ళీ హ్యాండ్స్ అంటే ఎక్కువ లెంతీ అయిపోతుంది కదా, హ్యాండ్స్ కటింగ్ ఆల్రెడీ ఉంది చూసుకోండి. ఇది హ్యాండ్స్కి. ఇది మొత్తం లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఈజీ మెథడ్లో మనం కుట్టిన తర్వాత ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. మొత్తము ఫ్రాక్ ఇట్లా డోరీస్, ఇవి హ్యాండ్స్. ఇది మొత్తం ఫ్రాక్, కుచ్చుల ఫ్రాక్ ఫ్రెండ్స్. లాంగ్ కుచ్చుల ఫ్రాక్ మంచిగానే ఉంటుంది. ఇది శారీ ఒక 250 అట్లా వచ్చేస్తుంది శారీ. మనం కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. మంచి లాంగ్ ఫ్రాక్ అవుతుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, ఈజీ మెథడ్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈజీ టైలరింగ్ లక్ష్మి.